షాద్నగర్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు కాంగ్రెస్ తరపున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ తరపున గెలుపొందిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఎమ్మెల్యే సన్మానం చేశారు. సర్పంచులు గ్రామంలోని ప్రతి ఒక్కరితో మమైకమై ఉండాలని, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇతర కార్యకర్తలతోనూ సన్నిహితంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నాయకులు, తాలూకా స్థాయిలో మాజీ సర్పంచులుగా, మాజీ ఎంపీటీసీలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. గౌరవం లేకుండే ఎవరిని గౌరవించాలి ఆ పార్టీ, ఆ నాయకులు ఎవరిని గౌరవించలేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిందంటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తల కృషి, ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంగా నిలబడి ఆ యొక్క కుటుంబ పాలనకు, ఆ నియంత్రిత పాలనకు, ఆ ఫ్యూడల్ వ్యవస్థకు అడ్డం తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇలా మనోధైర్యం ఇచ్చిందంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియాల్సిందిగా ఉంది. మనందరూ తెలుసు, 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎన్నికలు లేక గ్రామాలలో ఇబ్బంది అయింది. మనందరూ తెలుసు, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా దిగదార్చి సబండ వర్గాలను ఇబ్బందులు పెట్టి అప్పుల కుప్ప చేసి పాలన వ్యవస్థ అంతా అస్తవ్యస్తం చేసి చిప్ప చేతికిచ్చిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన నడుపుతూ అన్ని వర్గాలకు అండగా ఉంటూ ఇలా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రతి కాంగ్రెస్